హలో, నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. ప్రధానంగా ఈరోజు మెయిన్ హెడ్లైన్స్లో ఉన్న వార్తలు మనం చూద్దాం. సో మొదటి వార్త మనం చూస్తే, ధన్కడ్ రాజీనామా పార్లమెంట్ సమావేశ వేళ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై. అనారోగ్య కారణాలను వెల్లడి. 2 ఏళ్ల పదవీకాలం ఉన్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్. స్వతంత్ర భారత చరిత్రలో ఇది మూడోసారి. ఉపరాష్ట్రపతి పదవికి జగన్దీప్ ధన్కడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించిన ఈయన రాత్రి కల్లా అనూహ్యంగా రాజీనామా చేశారు. సో ఇది యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వాల్లో ఇది క్వైట్ కామన్, చాలా సింపుల్. ఇది మూడోసారి అనుకుంటా నాకు తెలిసి. సో కాబట్టి అనారోగ్య కారణాల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్కడ్కు 2027 ఆగస్టు వరకు పదవీకాలం ఉంది. అయితే 2 ఏళ్ల 344 రోజులకి ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 74 ఏళ్ల ధన్కడ్ తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి ఏం నెలకొనలా. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు కోalition గవర్నమెంట్ ఉంది. కేంద్రంలో బీజేపీ, నితీష్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే అక్కడ నిలబడుతుంది. సో మైట్ బి ఉన్న ఊహాగానాల ప్రకారం నితీష్ని ఉపరాష్ట్రపతిగా చేస్తే బీజేపీ అక్కడ సీఎంగా చేయొచ్చు అనేది వాళ్ళ అంచనా. సో ఇట్ మైట్ బి, విల్ సీ ఇన్ కమింగ్ డేస్. వచ్చే రోజుల్లో ఇది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వార్త మనం చూస్తే, కమ్యూనిస్ట్ యోధుడు అచ్యుతానందన్ కన్నుమూత. నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి, సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాష్ట్రపతి, ప్రధాన సహా పలువురి సంతాపం. స్వాతంత్ర్యానికి ముందే ఆ తర్వాత ప్రజా పోరాటాల్లో ఆరితేరిన కమ్యూనిస్ట్ యోధుడు, జీవితాంతం శ్రామిక జనుల పక్షపాతిగా నిలిచిన కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ 101 సంవత్సరం బ్రతికారు. ఆయన కన్నుమూశారు. సో ఈ నెల 23 గుండెపోటు రాగా తిరువనంతపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన 101 సంవత్సరానికి చనిపోయారు. సో నెక్స్ట్ వార్త మనం చూస్తే, ఇక్కడ చూడండి, బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులు విచారణకు రండి, సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు. సో వీళ్ళని నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలి. ప్రతిరోజు చనిపోతూనే ఉన్నారు అసలు బెట్టింగ్ యాప్స్. రీసెంట్గా కూడా ఒక 4-5 డేస్ క్రితం కూడా ఇక్కడ కోరట్లలో, తెలంగాణలో ఒక అబ్బాయి చనిపోయాడు. సో చాలామంది ప్రతిరోజు ఈ బెట్టింగ్ యాప్లు పెట్టి వడ్డీలకి తీసుకొని తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి అప్పులు చేసి ఆ అప్పుల వాళ్ళ మీద పడ్డప్పుడు ఆ ప్రెజర్ తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఈడీ కేసులు కాదు, ఏ కేసు పెట్టని వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణకు రండి, సినీ ప్రముఖులు ఈడీ నోటీసులు. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దూకుడు పెంచింది. ఆయా యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులు సోమవారం నోటీసులు జారీ చేసింది. వీరిలో దగ్గుపాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచి లక్ష్మిలు ఉన్నారు. దగ్గుపాటి రాణా ఈ నెల 23, ప్రకాష్ రాజ్ ఈ నెల 30, విజయ్ దేవరకొండ ఆగస్టు 6, మంచి లక్ష్మి ఆగస్టు 13 తేదీలో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ వీళ్ళకి నోటీసులు జారీ చేసింది. వీళ్ళతో పాటు ఇంకా 26 మంది ఉన్నారు. 26 మంది. మనం కనుక చూస్తే, సచిన్ టెండూల్కర్ భారతరత్న ఆయన చేశాడు, సోను సూద్ చేశాడు, ధోని చేశాడు, దినేష్ కార్తిక్ చేశారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మెట్రో రైల్లో వాళ్ళు ఒక మెట్రో మీద 1xBet అనే యాడ్ని వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రచారం చేశారు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలా. ఏ ఒక్కరినో కాదు, ఈ బెట్టింగ్ యాప్ ఓనర్లకు కూడా ఈడీ నోటీసులు ఇవ్వాలి. ఈ ఓనర్లు కూడా వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది యంగ్స్టర్స్ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశం మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన పక్క దేశం చైనాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మీద బ్యాన్ ఉంది. సౌదీ అరేబియా, అన్ని ముస్లిం కంట్రీల్లో షరియా పాటిస్తారు వాళ్ళు, దానికి బ్యాన్ చేశారు. యుఎస్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద బ్యాన్ ఉంది. సో భారతదేశంలో కూడా ఆంధ్ర, తెలంగాణలో కూడా బ్యాన్ ఉంది, బిఎన్ఎస్ సెక్షన్ 4 ప్రకారం, ఐటీ యాక్ట్ 6 ప్రకారం. కానీ వీళ్ళు ఇంకా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారంటే ఎంత వీళ్ళు బరి తెగించారని చెప్పాలి. సో కాబట్టి వీళ్ళ మీద కఠినమైన శిక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ వార్త మనం కూడా చూస్తే, జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ ఆరంభం.
సో తీర్మానాలపై 152 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చకు లోక్సభలో 16 గంటల పార్లమెంట్ సమావేశాల తొలి రోజే అంతరాయాలతో వాయిదా. సో లోక్సభలో పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృత్యులకు నివారణలు అర్పిస్తున్న ప్రధాని మోడీ, వాళ్ళ మంత్రులు, ఎంపీలు. అధికారిక నివాసంలో కాలిన నోట్లకు కట్టలో పెద్ద ఎత్తున లభ్యమైన నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సోమవారం వర్షాకాల సమావేశాలు మొదలు కాగానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 152 మంది ఎంపీలు తమ సంతకాలతో నోటీసులు సమర్పించారు. రాజ్యసభలో 63 మంది ఇలాంటి దీని మీద సంతకాలు చేసి చైర్మన్కి ఇచ్చారు. సో దీని మీద ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. సో నెక్స్ట్ వార్త మనం చూస్తే, నిన్న కలెక్టర్లు కదలాల. సో ఇక్కడ రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో మీటింగ్ పెట్టాడు. క్షేత్రస్థాయి పర్యటన చేయాలా, వారి పనితీరుపై రోజువారీ CSCMO నివేదికలు ఇవ్వాలి. అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అంటే ఈ 3,60,000 చిల్లర దగ్గర ఇంకెక్కువే. వాటన్నీ ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో 25వ తారీఖు నుంచి వాళ్ళు పంపిణీ చేయబోతూ ఉన్నారు. సో ప్రతి కలెక్టర్ ఖాతాలో కోటి అత్యవసర నిధులు, ₹1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నేను ఏమన్నాడు చూడండి, జిల్లా కలెక్టరు క్షేత్రస్థాయిలో పర్యటనను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ఉదయం 7 గంటల నుంచి ఇంటికి వెళ్ళారు. ఉదయం 7 గంటలకి ఎవరైనా అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 7 గంటలకు బయలుదేరతారా? ఎందుకు ఇలాంటి ఉద్దరి మాటలు? 7 గంటలకు ఎవడో బయలుదేరాడు, వాళ్ళు నిద్ర కూడా లేరు. సో కాబట్టి ఇవన్నీ జరిగేవి కావు. ఇంటి నుంచి కదలాల, పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లకు ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం కార్యాలయానికి అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, ప్రతి దుకాణం ముందు నిల్వల బోర్డులు ఏర్పాటు చేయించాలని పేర్కొన్నారు. యూరియాను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, పంటల కొరకు నీటి కొరత రానియొద్దని, పంటల కొరకు మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నాడు. ఢిల్లీలో 24న కులగణన సర్వేపై సీఎం ప్రజెంటేషన్ ఇక్కడ చేశాడు కదా. సో అలాగే కొన్ని ముఖ్యమైన 3 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కరోజు ఒక్కో చోట అంచనాల నుంచి పడుతుంది. మనం హైదరాబాద్లో చూస్తే కంటిన్యూస్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో 2 నెలల పాటు అన్ని భాగాల అధికారులు జిల్లాలో అందుబాటులో ఉండాలా. వాతావరణ శాఖ అందించే వర్ష సూచనను వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసి రైతులను, ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత కలెక్టర్ తీసుకోవాలి. ప్రతి ఎరువుల దుకాణం వద్ద 2 పోలీసులు, 1 రెవెన్యూ ఉద్యోగిని నియమించి పంపిణీ సజావుగా జరిగేలా చూడాలా. యూరియాని పంటల కోసమే కాకుండా 20 నుంచి 30% ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్ర మంత్రి నడ్డా ఎవరైతే దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైనా వ్యవసాయేతర వ్యాపార అవసరాలకు యూరియాని దారి మళ్లిస్తే క్రిమినల్ కేసులు పెడతాము. తుంగతుర్తిలో లాంఛనంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాము. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలి. ఈ రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎవరైతే జిల్లాల ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు మండల కేంద్రాల్లోకి వచ్చి హాజరు కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించారు. సో నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం చెప్పేశారు. ఎవరైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రామచంద్రరావు. ఎందుకు అసాధ్యం అంటే ఆల్రెడీ మనం చూసాము. ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది? 50% రిజర్వేషన్స్ మాత్రమే క్యాప్ పెట్టేసింది. సో 50% కనుక మించిందంటే అది హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు. ఎలా అంటే ఎస్సీలకి 15% రిజర్వేషన్, ఎస్టీలకి 7% రిజర్వేషన్. అక్కడికి ఎంత అవుతుంది? 22. బీసీలకు ఆల్రెడీ 23% ఇస్తున్నారు. 22, 23 ఎంత? 45. ఈడబ్ల్యూఎస్ రీసెంట్గా 10% తీసుకొచ్చారు. ఆల్రెడీ వచ్చేసింది, 50 దాటిపోయింది. సో ఈడబ్ల్యూఎస్ని వాళ్ళు ఎలువ చేశారు 50 దాటిని. ఎందుకంటే బీజేపీ గవర్నమెంటే వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది కాబట్టి వాళ్ళ నుంచి ఓట్లు గెయిన్ చేయడానికి ఈడబ్ల్యూఎస్ 50% అవుతున్నా కానీ వాళ్ళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయరు అంటున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? తమిళనాడు గవర్నమెంట్ ఆల్రెడీ 67%ని క్యాప్ లేకుండా 67% అమలు చేస్తుంది కదా. మరి ఇక్కడ ఎందుకు అవ్వదు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలు అంటే వీళ్ళకి చిన్న చూపు. ఫస్ట్ మొట్టమొదటి నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నారు. ఎవరిని చేశారు బీసీ ముఖ్యమంత్రిని? అసలు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి పట్టుందా? మొన్న ఎంపీ సీట్లలో వాళ్ళకి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ ఎంత? 14%. అసలు అంతకుముందు చాలా తక్కువ ఉండే. సో కాబట్టి ఇట్స్ ఎ ట్రాష్.
చూడండి, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. అంతెందుకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ఏం చేసింది, 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని ఒక క్లాజ్ని యాడ్ చేసి దాన్ని సవరణ చేసి ఆర్డినెన్స్ రూపంలో చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేశాడు 33% ఇవ్వడానికి. కానీ హైకోర్టు దాన్ని ఏం చేసింది, ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైకోర్టుకి వెళ్ళారు దీన్ని ఆపోజ్ చేసి. హైకోర్టు ఏం చేసింది, కొట్టేసింది. దేన్ని చూపిస్తూ, ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని చూపిస్తూ. సో హైకోర్టు కొట్టేసినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా కేసీఆర్ గారికి మొట్టికాయలు వేసి, అయ్యా బాబు ఇది 50% క్యాప్ ఉంది, నువ్వు వెనక తీసుకోమంటే వెనక తీసుకొని అప్పుడు 33%ని 23% చేశాడు. అసలు బీసీలకి ఎంత వస్తుంది, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ 27, మరి కేసీఆర్ ఎంత ఇచ్చాడు, 23. 33% కేసీఆర్ పెడితేనే హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది. వీళ్ళు 42% తీసుకెళ్తే అమలు అవుతుందా, అదే చెప్తున్నాడు ఆయన. సో చూడండి, 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం, సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయడం బీసీలను మోసగించడమే ఆయన చెప్పేశాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉంది కాబట్టి. భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ముందస్తు న్యాయ సమీక్ష లేకుండా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడం అనేది అసాధ్యం. భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. 9వ షెడ్యూల్లో ముడిపెట్టకుండా రాష్ట్ర సర్కారే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం ఇక్కడ తెలంగాణ భవన్లో ఈ విలేకరులతో మాట్లాడారు. అయిపోయింది కథ, మొదటికి వచ్చింది. ఎందుకంటే ఆర్డినెన్స్ని ఆమోదించేది ఎవరు, గవర్నర్. గవర్నర్ని ఎక్కడ పంపిస్తాడు, రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎవరి చేతిలో ఉంటాడు, కేంద్రం చేతిలో ఉంటాడు. ఈయన ఎవరి మనిషి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు. సో ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా, అవ్వదు నోరు మూసుకొని మీ పనులు మూడు చేసుకోండి అంటున్నారు. అది బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్స్ ఉన్నారు, తర్వాత చాలామంది నాయకులు ఉన్నారు. మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 57% ఉన్నారు, 57% ఈ దగ్గరగా సింహభాగం 60 ఎమ్మెల్యేలు వస్తే మ్యాజిక్ ఫిగర్. అలాంటిది బీసీలు పరిపాలించాల్సిన ఈ తెలంగాణలో 6% లేని ఒక వర్గం పాలిస్తుంది. 1% లేని వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6% లేని వాళ్ళు 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. 57% ఉన్న వాళ్ళు ఎన్ని ఉన్నారు, 9 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకెక్కడ? అదే ఇప్పుడు ఆ 57% మినిమం ఆ 43-44 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటే ఏమయ్యేది, డిమాండ్ చేసేవాళ్ళే. ఇప్పుడున్న ఎంపీలలో 16 ఎంపీలలో బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మందిలో ఈ 16 ఎంపీలలో 10-12 ఎంపీలు కనుక ఈ బీసీ వర్గానికి సంబంధించిన ఏదైతే ఉందో వీళ్ళ వాటా వీళ్ళకి వస్తే ఢిల్లీలో వీళ్ళు ప్రెజర్ పెడితే కదిలేదే. ఎంత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎగ్జాంపుల్ వాళ్ళకు ఉన్నది అదే. ఇక్కడ కూడా 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు సపోర్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో కాబట్టి ఏదైనా ఆలోచించాలా మేధావులు, నాయకులు, బీసీలకు సంబంధించిన స్టూడెంట్స్, ఉద్యోగులు అందరూ కూడా సకల జన సమ్మె ఎట్లయితే జరిగితే తెలంగాణ వచ్చిందో అటువంటి ఉద్యమం రావాలా. ఎవరిది ఇది 57% అంటే మాటల సింహభాగం. సో ఒక ఈ లెవెల్ చెప్పడానికి అవ్వదని సో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే, కాళేశ్వరం సిఈకి సిడిఓ లేక మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ పునరుద్ధరణలో రోజుకో మలుపు. కాళేశ్వరం బ్యారేజీ డిజైన్ ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ స్టేట్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికల ఫలితాలు అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. వీటిని వీలైనంత త్వరగా పంపితే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని పేర్కొన్నారు. సో చూడండి, ఈఎన్సీ లేఖతో సో డిజైన్ కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే అంట. ఇది ఒక పెద్ద మాఫియా, ఇలాకత మాఫియా కాళేశ్వరం అనేది. నెక్స్ట్ వార్త మనం చూస్తే, కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ నిలిపివేత, ప్రభుత్వ ఉత్తర్వులు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు, ఆదివాసీ నాయకులు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్రలోని తాడోబ్ టైగర్ రిజర్వ్ మధ్య టైగర్ కారిడార్ ప్రాంతాన్ని కొమరం భీం కన్జర్వేషన్గా ప్రకటిస్తూ మే 31న అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రెండు రాష్ట్రాల మధ్య. అప్పుడు వీళ్ళు ఏం చేశారు,
చూడండి, కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేసి ఇచ్చిన జీవో 49 రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ మధ్య టైగర్ కారిడార్ ప్రాంతాన్ని కొమరం భీం కన్జర్వేషన్ ప్రకటిస్తూ మే 30న అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసిఫాబాద్, కాగిజ్నగర్ అటవీ డివిజన్ల పరిధిలోని 1.49 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని దీని పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే జీవో 49పై స్థానికులు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మంత్రులు ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు కాబట్టి ఆ ఏరియాలలో వాళ్ళ రైట్స్ ఏమన్నా ఫారెస్ట్ రైట్స్ ఉంటాయి, వాళ్ళకి పెసా యాక్ట్ ఉంటుంది, పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా యాక్ట్, సో 1996 ఈ యాక్ట్ కానీ వాళ్ళకి సంబంధించిన యాక్ట్లో ఏమైనా ప్రాబ్లం వస్తున్నాయని చెప్పేసి దాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్లో పెట్టారు. సో నెక్స్ట్ వార్త మనం చూస్తే, కోతికి చెలగాటం, పల్లెకు ప్రాణ సంకటం. సో నివాసాల మధ్య సంచరిస్తూ మనుషులపై దాడి, ఆసుపత్రులకు వేల సంఖ్యలో బాధితులు, భయంతో పరిగెడుతూ గాయపడుతున్న పిల్లలు, మహిళలు. ఎండాకాలం వస్తే గతంలో డాబాలపై ఒడియాలు నానబెట్టి పప్పులు ఆరబెట్టుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటి తలుపులకు గడియ పెట్టుకోకుండా ఉండలేని పరిస్థితి తలెత్తింది. బడికి వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పెద్దలు కర్ర పట్టుకొని గేటు వద్ద నిలుచుకుంటున్నారు. చిన్నారులు ఇంటి బయట ఆడుకునేందుకు సైతం భయపడుతున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ఏదో ఒక పండ్ల చెట్టు ఉండేది. ఇప్పుడు వాటిని నరికేస్తున్నారు. ప్రహరీ చిక్కుడు, దొండ, బీర, ఆనకాయ తీగలు అసలు కనిపించడమే లేదు. వీటన్నిటి కారణం కోతులు పొలాల్లోకి పనులు వెళ్లిన రైతులు, మహిళలు అమ్మో కోతులు ఇల్లు బీకి పందిరేస్తున్నాయేమో అనే బెంగతో గడిపేస్తున్నారు. వనాల్లో ఆహారం దొరకని పరిస్థితిలో ఆకలి తీర్చుకునేందుకు వానరాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడి ఆహార సామాగ్రి చిందరవందర చేసి వెళ్ళిపోతున్నాయి. చూడండి, 6 నెలల్లో జిల్లాల వారీగా కోతుల దాడిలో బాధితులు. ఖమ్మం జిల్లాలో ఎక్కువగా 2952 మంది, యాదాద్రి భువనగిరి 2737, జగిత్యాల 2568, అలాగే సూర్యాపేట 2265, భద్రాద్రి కొత్తగూడెం 2000, నల్గొండ 1902, మహబూబాబాద్ 1105, 95, ములుగు 917, వరంగల్ హనుమకొండ 842, సిరిసిల్ల 618, భూపాలపల్లి 521, జనగాం 244. సో చికిత్సకు 10,000 ఖర్చు. చేతికి కట్టుతో ఉన్న ఈ బాలుడి పేరు కృష్ణ. ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇల్లందు ఇటీవల పాఠశాలకు వెళ్తుండగా దారిలో కోతులు వెంబడించాయి. తప్పించుకునే ప్రయత్నంలో కింద పడటంలో చేయిరిగింది. చికిత్సకు 10,000 ఖర్చు అయినట్టు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. సో కాబట్టి ఇలా చాలామంది ఈ కోతుల బారిన పడుతున్నారు. మరి అడవులు నరుకుతున్నారు, చెట్లు నరుకుతున్నారు, వాళ్ళ వనవాసాన్ని మొత్తం మైనింగ్ మాఫియా అంతా కూడా తీసేసి ఉంచుతుంటే మరి వాటికి ఆహారం ఎక్కడ? అందుకే ఇళ్లలోకి వస్తున్నాయి. వాటిని మనం వృక్షో రక్షతి అంటారు కదా, వాటిని మనం పాడు చేస్తే ఆడుంటాయి, వాటికి కూడా జనావాసంలోకి వస్తున్నాయి. సో కాబట్టి వాటి వనవాసాలను మనం పాడు చేయకుండా రాకుండా ఉంటాయి. అవి ఎవరు టేక్ కేర్ చేయాలా? అటవీ శాఖ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు టేక్ కేర్.